కాంట్రవర్సీలు వచ్చినాయి కొన్ని, రాజకీయంగా కొన్ని కాంట్రవర్సీలు వచ్చినాయి. నేనంతా కూడా చంద్రబాబు నాయుడు గారు నాకు గవర్నమెంట్ స్థలం అంతా కూడా నాకు ఇచ్చేశాడని, నేను అవన్నీ కూడా ఎన్ఆర్ఐస్కి అందరికీ అమ్మేశానని, ఇట్లా రకరకాలుగా చాలా పెద్ద వాళ్ళు, చిన్నవాళ్ళు కాదు అన్నవాళ్ళు కూడా పొలిటికల్గా. ఆ పొలిటికల్గా ఉన్న వాళ్ళు అందరూ చేయటం మూలంగా నేను ఇట్లాగే ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజున చాలా గట్టిగా చెప్పాను, నా జీవితంలో నేను తప్పు చెయ్యను, నా కంఠంలో ప్రాణం ఉందగా నేను తప్పు చెయ్యను, నా జీవితంలో ఎప్పుడూ తప్పు జరగదు, మీరు ఎవరైనా సరే నేను ఫలానా తప్పు చేస్తానని రుజువు చేస్తే నేను ఏ శిక్షకైనా రెడీగా ఉంటాను. అప్పుడు ఉన్న గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాను, అప్పుడు వేరే గవర్నమెంట్ ఉంది, తెలుగుదేశం కాదు, మీ పోలీసులు మీ దగ్గర ఉన్నారు, రెవెన్యూ వాళ్ళు మీ దగ్గర ఉన్నారు, ప్రెస్ అంతా మీ చేతిలో ఉంది, మీరు కావాల్సింది అన్నీ కూడా నేను చేసిన ప్రాజెక్ట్ ఒకసారి చూసుకోండి, ఎక్కడైనా ఒక్క చిన్న తప్పు నేను చేసినట్టుగా కానీ, గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైనా ఒక గయ్యం నేను ఆక్రమించుకున్నట్టు కానీ మీరు ప్రూవ్ చేస్తే మీరెవరూ నాకు శిక్ష ఎక్కర్లేదండి, అసెంబ్లీకి ఎదురుకుండా ఉన్న చెట్టుగా నాకు నేనే గురేసుకొని చచ్చిపోతాను, కానీ నేను ఎవరికి కూడా తల ఉంచరండి అని చెప్పి చెప్పడం జరిగింది. అది ప్రూవ్ అయ్యింది. ఎవరు కూడా ఇంక ఎత్తుకోడు మాట ఎత్తాలి ఈ రోజు వరకు కూడా. ఇవాళ రోజున మరి పద్మశ్రీ అవార్డు వచ్చిందంటే అది కూడా ఒక కారణం. ఇంత బిజినెస్ మ్యాన్గా ఉండి ఏ రోజున కూడా ఏ తప్పు చేయకుండా ఉన్నారు అనేది ఒకటి. ఇందాక ప్రభు గారు చెప్పినట్టుగా నేను ఒకటే అనుకున్నా, 100 రూపాయలతో నా జీవితం ప్రారంభించాను నేను. ఈ 100 రూపాయలు తింది ఇవాళ ఈ స్టేజ్కి వచ్చారు అంటే, ఈ స్టేజ్లో నిలబడ్డాలంటే నా పిల్లల్ని చదివించుకున్నాను, ఇళ్ళు కొనుక్కున్నాం, కార్లు కొనుక్కున్నాం, అన్నీ అయిపోయినాయి. నా బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత నాకు ఒక్కటే ఆలోచన వచ్చింది, ఈ డబ్బులన్నీ నాకు ఎక్కడి నుంచి వచ్చినాయి? మా అమ్మ నాన్న ఇచ్చినవి కాదు, ఇంకొకటి ఇచ్చినవి కాదు, సొసైటీ నాకు ఇచ్చిన డబ్బు నేను ఫీల్ అవుతున్నాను. అందుకని ఏ సొసైటీ అయితే నాకు ఇచ్చిందో అందులో నా సంపాదనలో కొంత భాగం నేను సొసైటీకి పేబ్యాక్ చేయాలి, మళ్ళీ తిరిగి ఇవ్వాలి అనే ఆలోచనతో ఏం చేద్దాం ఎలా చేద్దాం అనుకున్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన, చాలామంది విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుకునే విద్యార్థులు చాలామంది ఉంటున్నారు, 10th వరకు వాళ్ళ ఊళ్ళో వాళ్ళు చదువుకుంటున్నారు, ఇంటర్మీడియట్కి వచ్చినప్పటికీ బాగా మార్కులు వచ్చిన వాళ్ళందరికీ కూడా మా స్కూల్లో మా కాలేజీలో చేరండి, మీకు ఫ్రీ సీట్ ఇస్తాం, ఫ్రీ లాడ్జింగ్ హోడ్జింగ్ ఇస్తాం, లేకపోతే ఇదిగో ఫ్రీగా డబ్బులు కూడా ఇస్తామని చెప్పి వాళ్ళందరినీ తీసుకుంటున్నారు, చేసుకుంటున్నారు. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి ఎంసెట్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఒక ఎంబీబీఎస్ చదవాలన్నా, ఒక ఇంజనీరింగ్ చదవాలన్నా, ఒక ఐఏఎస్కి వెళ్ళాలన్నా, ఐఐటీకి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఎవరు ఎంత ఇస్తారు, ఎవరు అడుగుతారు? చాలా అవుతుంది అది. పైగా వాళ్ళకి ఆ కోర్స్ అయ్యేవరకంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది. అప్పుడు నాకు వచ్చిన ఆలోచనలో ముఖ్యంగా పేదవాళ్ళని, పేద అంటే పేదల పేద, ఒక వ్యవసాయ కూలీ పిల్లలు కానీ, ఒక లారీ డ్రైవర్ల పిల్లలు కానీ, ఒక బస్ కండక్టర్ల పిల్లలు కానీ, ఒక ఫ్యాక్టరీలో చేసే కార్మికుడి పిల్లలు కానీ, ఇలాంటి వాళ్ళ పిల్లల్ని, బాగా చదువుకున్న వాళ్ళని, 90% అబోవ్ మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి, 10thలోను ఇంటర్వ్యూ తెచ్చుకున్న వాళ్ళకి, ఎంసెట్ ర్యాంక్ 5,000 లోపు వచ్చిన వాళ్ళకి నా దగ్గరికి రండి నేను ఇస్తాను అని చెప్పి నేను అడ్వర్టైజ్మెంట్లు చేయలేదు. ఎందుకు చేయలేదండి, ఇది 10 మందికి చెప్పకూడదు అనే ఉద్దేశం ఒకటి. మన వాళ్ళందరూ కూడా ఒక మాట చెబుతారు, కుడి చేతితో చేసిన సాయం ఎడం చేతికి తెలియకూడదు, ఎడం చేతితో చేసిన సాయం కుడి చేతికి తెలియకూడదు. అందుకని నాకు తెలిసి పేపర్స్లో వచ్చే న్యూస్లన్నీ చదివిదిగో ఫలానా అతను ఇక్కడ ఇట్లా చదివాడు, అతనికి ఇంజనీరింగ్ చదవాలి ఉంది, డాక్టర్ చదవాలి ఉంది, అతనికి దగ్గర డబ్బులు లేదు, ఎవరన్నా సహాయం చేస్తే వస్తారో అన్న వార్తలన్నీ కూడా సేకరించి ఆ విధంగా మొదలుపెట్టి అలా మౌత్ టు మౌత్ వెళ్ళి దాదాపుగా ఇప్పటికీ 1000 మంది పైగా డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను, ఐఏఎస్ ఆఫీసర్లు గాను కూడా చేసేటటువంటి అదృష్టం నాకు కలిగింది. వాళ్ళందరూ వచ్చి చెప్తూ ఉంటే, వాళ్ళు థ్యాంక్స్ చెప్తుంటే, ఆ రోజున మీరు ఇచ్చిన డబ్బులు ఇవ్వటం మూలంగా మేము ఈ స్టేజ్కి వచ్చామండి నేను వాళ్ళు చెప్పడం కానీ, అలాగే వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా అబ్బాయి ఇంజనీర్ అవుతాడు, మా అబ్బాయి డాక్టర్ అవుతాడని మేము ఎప్పుడూ అనుకోలేదండి. ఆ రోజున మీరు ఇచ్చిన సాయంతో మా వాళ్ళు ఇవాళ మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి ఉద్యోగాలు వచ్చి అమెరికా వెళ్ళి చేస్తున్నారు, లేకపోతే సింగపూర్ వెళ్ళి చేస్తారు, ఆస్ట్రేలియా వెళ్ళి ఉద్యోగం చేస్తారండి. వాడు సంపాదించే డబ్బు మాకు పంపించాడు, మేము చేసిన అప్పులన్నీ తీర్చుకునే అవకాశం ఇచ్చాడు, మాకు ఇల్లు కట్టి పెట్టాడు, మా తమ్ముడికి మా చిన్న అబ్బాయిని చదివించాడు, మా కూతురికి కట్నం ఇచ్చి పెళ్లి చేశాడు అని ఆ తల్లిదండ్రులు చెప్తా అంటే జీవితంలో ఎంతకంటే ఏం కావాలి? మనం ఎంత ఉన్నా ఎంత చేసినా 4 మెతుకులే తప్ప అంతకంటే ఎక్కువ తినం. అందుకని ఇప్పటికీ కూడా నేను సింపుల్ లైఫ్,
నాకు నేనుగా అనుకుంటాను, నాది ధనవంతుడిని, నా దగ్గర 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయని అనుకుంటారు చాలామంది. మాత్రం కరెక్ట్ కాదు అది. నేను ఇప్పటికీ సింపుల్గానే ఉంటాను, ఇప్పటికీ మధ్యతరగతి వ్యక్తిగానే ఉంటానే తప్ప ఓ జమీందారులాగా ఉండాలి, లేని పోజులు కొట్టాలి అనేది నాకు లేదు. ఇప్పటికీ నేను ఉండేది కూడా ఒక అపార్ట్మెంట్లోనే ఉంటున్నాను. ఎందుకు ఉంటున్నారు అంటే పిల్లలకి వాళ్ళు కావాల్సిన ఇల్లు కట్టించి ఇచ్చామని వెళ్ళిపోయారు. మరి మేమందరం వెళ్ళి ఒక పెద్ద ఇంట్లో బంగళా కట్టుకొని నేను నా వైఫ్ మేమిద్దరం ఉండి ఎలా మెయింటైన్ చేయగలం? మేము వద్దులే అని చెప్పి ఒక అపార్ట్మెంట్ తీసుకొని అపార్ట్మెంట్లోనే ఉంటాం. అంత సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను.